నిజామాబాద్ జిల్లా బాల్కొండలో రాజకీయం వేడెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలపై సై అంటే సై అంటూ పరస్పర మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, డీసీసీ చీఫ్ మానాల మోహన్ రెడ్డి సవాళ్లతో ఉద్రిక్తత కొనసాగుతోంది. వేల్పూర్ గాంధీ చౌరస్తాకి రావాలని ఇరు వర్గాలు సవాళ్లు చేసుకున్న క్రమంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. చౌరస్తాకి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో రాజకీయం వేడెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు సై అంటే సై అంటూ పరస్పర మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, డీసీసీ చీఫ్ మానాల మోహన్ రెడ్డి సవాళ్లతో ఉద్రిక్తత కొనసాగుతోంది. వేల్పూర్ గాంధీ చౌరస్తాకి రావాలని ఇరు వర్గాలు సవాళ్లు చేసుకున్న క్రమంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. చౌరస్తాకి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, అది నిజామాబాద్లో జరుగుతున్నటువంటి రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతను మనం చూస్తున్నాము. అలాగే మోహన్ రెడ్డినేమో గృహ నిర్బంధం చేశారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో వివరాలేంటి? జ్యోతి, బాల్కొండ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల పరస్పర సవాళ్లు విసురుతున్నారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని, అదే లబ్ధిదారులతో తన ఇంటికి వెళ్లి వారితో వేల్పూర్లో కార్యక్రమం నిర్వహించి కనువిప్పు కలిగేలా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే బాల్కొండ ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు కలిగేలా చేస్తానని చెప్పేసి ప్రస్తుత కాంగ్రెస్ డీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి మానాల మోహన్ రెడ్డి తన ఇంటికి వెళ్లి కనువిప్పు కలిగేలా కార్యక్రమం నిర్వహిస్తానని, లబ్ధిదారులతో ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారో ఆ లబ్ధిదారులను తీసుకెళ్లి బాల్కొండ ఎమ్మెల్యేకి కనువిప్పు కలిగేలా చేస్తానని సవాల్ విసరడంతో దీనికి స్వీకరించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రతి సవాలుగా, మీరు లబ్ధిదారులతో రండి, మేము లబ్ధి పొందని వారితో వస్తాము, మేము మనం ఒకరికొకరు చర్చించుకుందాము, అసలు ఎవరు లబ్ధి పొందారు ఎవరు లబ్ధి పొందలేదు అని సవాల్ విసురుతున్న నేపథ్యంలో దీనికి కౌంటర్ గా ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. అయితే మొత్తం మీద బాల్కొండలో రాజకీయ వేడి రగులుతున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే చర్యలు చేపట్టారు. అయితే బాల్కొండలో పోలీసులు రెండు పార్టీల నేతలను అట్లాగే కార్యకర్తలను ముందస్తుగా అడ్డుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీజీబీ ప్రెసిడెంట్ అయినటువంటి మానాల మోహన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో మానాల మోహన్ రెడ్డి తన నివాసంలోనే ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే తన ఇంట్లోనే ప్రెస్ మీట్ నిర్వహించాడు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గల్బత్తులకు కుటుంబాలకు పట్టించుకొని ప్రశాంత్ రెడ్డి నేడు వారి సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదల్లడము సరైనది కాదని ఆయన ఘాటుగా విమర్శించారు. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బాల్కొండ నియోజకవర్గం మాత్రము ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బాహాబాయి కొనసాగుతుంది. అయితే దీనికి పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ముందస్తుగా ఇరు పార్టీల నాయకుల్ని కూడా అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా భద్రతా చర్యలు చేపట్టారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ మోహన్. మరి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేసియా మీరు ఇస్తే వాళ్ళని తీసుకొని మీరు వస్తామన్నారు కదా, మరి ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారి పక్షాన రాని వాళ్ళని తీసుకొని మేము వస్తాం. ప్రశాంత్ రెడ్డి గారు చెప్పిన మాట అబద్ధం అయితే నువ్వు రాజీనామా చేస్తా అన్నావు కదా, మరి నీవు రాజీనామా చేసేదాకా నీ ఎంబడబడి తరుముతాం. మీరు చెప్పింది ఇది ఒక్కటే కాదు బిడ్డ, నువ్వు ప్రశాంత్ రెడ్డి గారిని సిగ్గుమాలిన మాటలు, నిస్సిగ్గుగా గ్లోబల్స్ ప్రచారం అని మాట్లాడినావు. నీకు సిగ్గు మానం శరం ఏమన్నా ఉంటే నువ్వు ఇప్పుడు వేల్పూర్కు రా. నీ లీడరు, ఒక లీడరేమో మిగిలిన కార్యకర్తలందరినీ మోర్తాడుకు పిలిచి ఆడ భోజనాలు పెట్టించి అక్కడనే ఆపేసిండు. ఇంకో లీడర్ ఏమో హైదరాబాద్ ఆనే కూర్చున్నాడు. మరి ఇంకా మీ కార్యకర్తలకు మీకే శృతి లేదు, మీరు మా గురించి మాట్లాడతారా? ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తుంచుకుంటున్నారు.
మీరు గ్లోబల్ ప్రచారం చేసారు, నీ పార్టీ సీఎం మీరు గ్లోబల్స్ ప్రచారం చేసుకున్నారు. ఈ ఒక్కటే గల్పు హామీ కాదు బిడ్డ, మీరు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. ఎంతమందికి రుణమాఫీ చేసిండ్రు? రైతులను నువ్వు తీసుకొని రా, వేల్పూర్కు రా, రుణమాఫీ కానీ రైతులను మేము తీసుకొస్తాం. ఎంతమందికి మీరు రైతు బంధు ఇచ్చిండ్రు? వేల్పూర్కి తీసుకొని రా ఇప్పుడే. ఎంతమందికి రైతు బంధు రాలేదో మేము తీసుకొని వస్తాం. ఎంతమందికి తులం బంగారం ఇచ్చిండ్రు? నువ్వు తీసుకొని రా. ఒక్క వ్యక్తికి తులం బంగారం ఇయ్యలే. సిగ్గులేని మాటలు మీయి. గ్లోబల్ ప్రచారం మీది. ఒక్క మనిషికి, ఏ ఆడపిల్లకు నువ్వు తులం బంగారం ఇచ్చినావు బిడ్డ? మానాల మోహన్ రెడ్డి, నువ్వు ఇక్కడ వేల్పూర్ కాదు, బాల్కొండ కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టనీయమని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే